నాకైతే నమ్మకం లేదురా. 12th అంటున్నారు కానీ ఆ రోజు కూడా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? అసలు మొన్న 5 తారీఖు నాడే చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఉండే మాకు. 5 తారీఖు పోస్ట్పోన్ అయినాక చాలా అంటే చాలా బాధలో ఉన్నాము. మళ్ళీ 11 తారీఖు నాడు ప్రీమియర్ షో అంటున్నారు. 12th రోజు మాత్రం షో రిలీజ్ అని చెప్తున్నారు. మరి ఆ రోజు ఉందా లేదా అనేది మరి సస్పెన్స్లో ఉంది. మరి ఒకవేళ ఉంటే ఇప్పటి వరకు కూడా బుక్ మై షోలో టికెట్లు ఎందుకు ఓపెన్ చేయలేదు? ఉంటే నెక్స్ట్ డే రేపే కదా, ఎల్లుండే కదా మూవీ. మరి ఇప్పటివరకు ఏం లేదు, ఉంది అంటున్నారు. ఓన్లీ రీల్స్లో చూశాను అంతే. జస్ట్ 12th డిసెంబర్ రోజు పోస్ట్పోన్ అయిపోయింది. అక్కడట్టు ప్రపంచవ్యాప్తంగా వచ్చేస్తుంది అని చెప్పారు. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తుంది కరెక్టే. మరి ఇప్పటికీ మన ఇండియాలోనే కాదు, మన తెలంగాణలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ కూడా టికెట్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? పబ్లిక్ ఒకవేళ బై మిస్టేక్లో టికెట్లు పెట్టినాక బుక్ చేసుకుంటే కష్టమవుతుందని చెప్పేసి లాస్ట్ టైము బుక్ చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఒకవేళ బుక్ చేసుకున్నాక మళ్ళీ పోస్ట్పోన్ అయితే కష్టమవుతుందని చెప్పేసి టికెట్లు పెట్టలేని అనుకుంటున్నాను. అకన్నట్టు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటివరకు టికెట్లు పెట్టలే కాబట్టి ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందా కాదా అనేది ఈరోజు 12 గంటలు తెలుస్తుంది అందరు పడుకున్నాక. ఇది మ్యాటర్. కారణాలు ఏంటంటారంటే యాక్చువల్గా లాస్ట్ టైం కూడా పెట్టి మళ్ళీ తీసాడు. ఎక్కడ మన తెలంగాణలో పెట్టారా? 5వ తారీఖున రిలీజ్ అన్నప్పుడు పెట్టి అమ్మటే మళ్ళీ బ్లాక్ చేశారు. సో ఇప్పుడైతే దీంట్లో అయితే అసలు నార్మల్ అయితే లేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ పెట్టేసినట్టుగా ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ ఏదో వ్యూస్ కోసం పెడుతున్నారా లేదా? రియాలిటీగా అయితే టికెట్లు పెట్టలేదు. ఇక్కడే కాదు, మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడే పెట్టలేదు బుక్ మై షోలో. కాబట్టి 11 తారీఖు నాడు ప్రీమియర్ షో అంటున్నారు. మరి ఆ ప్రీమియర్ షో అనేది ఉందా లేదా, ఒకవేళ 12th రోజు రిలీజ్ ఉందా లేదా అనేది సస్పెన్స్గా ఉంది. 12, 24 అంటున్నారు. 2 డేట్లు కూడా అనౌన్స్మెంట్. అంటే 24 కూడా ఉందా? మరి 12వ తారీఖు అని 12, 24 అన్నారు. అంటే 25. సో ఈ 2 డేట్లు కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు కదా. 12 అయితే కన్ఫర్మ్ చేశారు. అసలు అది కూడా జనాల్లో నమ్మకం లేదు. 100% నమ్మకం లేదు మాకు 12వ తారీఖు అని చెప్పేసి. అన్న ఒక సినిమా రిలీజ్ అయితే మినిమం ఒక 2-3 డేస్ ముందు టికెట్లు పెడతారన్న. పెద్ద మూవీస్ అయితే ఒక 1 వీక్ ముందు పెడతారన్న. మొన్న ఓజీ సినిమాకు 10 డేస్ ముందు పెట్టు టికెట్లు. మరి ఇప్పటికి పెట్టలేదంటే ఏంటి? మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఓపెన్ అవుతుందా కాదా అనేది సస్పెన్స్లో ఉంది కదా మేడం. వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఉంటే పెట్టేస్తారు కదా. క్లారిటీ లేదు కదా. వాళ్ళు ఏమైనా పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అని అంటున్నారు. అదే కోర్టులో ఆల్రెడీ కేసు అది క్లోజ్ అయిపోయిందని చెప్పి అంటున్నారు. మరి ఏం కేసు ఏంటో ఏమి అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సినిమాలు ఉన్నాయి ఆ టైంలో. అంటే ఒక సినిమా డేట్ అనౌన్స్మెంట్ చేయాలంటే ఆ డేట్లో ఎన్ని సినిమాలు ఉన్నాయి రిలీజ్కి? చిన్న సినిమాలు చాలా ఉన్నాయి, మీడియా సినిమా. అవునవును, చాలా సినిమాలు ఉన్నాయి. బడ్జెట్లో ఉన్నాయి. 12వ తారీఖున. అవునవును. ఆ సినిమాలన్నింటికి ఎఫెక్ట్ పడిద్ది కదా. మరి బాలయ్య బాబు సినిమా వస్తాయి కానీ ఆ రోజు ఒకవేళ బాలయ్య గారి సినిమా వస్తే మాత్రం ఈ చిన్న సినిమాలు మాత్రం ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమా డైరెక్టర్లు చెప్తున్నాను, ఒకవేళ 12th రోజు టికెట్లు పెడితే వీళ్ళు చిన్న సినిమా డైరెక్టర్లు మాత్రం పోస్ట్పోన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ సడన్గా చెప్పేస్తే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి ప్లీజ్ దయచేసి అందరూ చెప్తున్నాను, వాళ్ళు కూడా చాలా కష్టపడి మూవీస్ తీశారు, వాళ్ళు కూడా పబ్లిక్ చూడాలని తీశారు. ఒకవేళ అఖండ 2 12th రోజు రిలీజ్ చేస్తే మాత్రం ఈ చిన్న సినిమాలు మాత్రం చాలా దెబ్బ పడుతుంది, ఎవరు చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, తొందర అనౌన్స్మెంట్ చేయండి. 12th, 25th, 24th ప్లీజ్. మా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా 5 తారీఖున అని చెప్పి చాలా వెయిట్ చేసి అసలు పోస్ట్పోన్ అయినాక అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇప్పటివరకు అఖండ 2 అనేది అసలు పబ్లిక్ టాక్ లేదు. అసలు ఉందా లేదా అని కూడా ఎవరు అడగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ 12th కూడా పోస్ట్పోన్ అయితే మాత్రం 24th మాత్రం ఎవరు పట్టించుకోరు. నంబర్ ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఎవరు నంబర్ రావాలండి. ఎందుకంటే మొన్న 5వ తారీఖు రోజున ఫ్యాన్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడ్డారు. అసలు సినిమా వస్తుంది, మా అభిమాన హీరో సినిమా వస్తుంది థియేటర్లకు అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టి ఆ నైట్ అంతా కూడా మా బాలయ్య బాబు గారి సినిమా ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరము వెయిట్ చేసినాం. కానీ ఆ సినిమా రాలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు కూడా 12వ తారీఖు రోజు నాడు సినిమా రిలీజ్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ రిలీజ్ అవుతుంది, బ్లాక్ బాస్టర్ హిట్ కూడా అవుతుంది. ఎందుకంటే గిట్ట 12వ తారీఖు రోజు నాడు మా అందరికీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా ఒక మహాకుంభమేళనం చెప్పేసి అనుకోవాలి సినిమా ద్వారా. మరి ఆ రోజు చిన్న సినిమాల పరిస్థితి ఏంది? ఆల్రెడీ డైరెక్టర్ చాలా ఫీల్ అవుతూ ట్వీట్ చేశాడు. అంటే ఎంతైనా కూడా బాలయ్య గారు ముందు ఏ సినిమా ఏ డైరెక్టర్లైనా హీరోలైనా కూడా తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఆ బాలయ్య గారు అంటేనే పెద్ద పెద్ద సినిమాలు అట్లాంటివే నడవవు అసలు.
కానీ ఏదేమైనప్పటికీ చిన్న సినిమాలు మీకు కూడా కొన్ని థియేటర్లో అవకాశం ఇస్తారు. బాలయ్య గారు కూడా మంచి మనసు ఉన్న వాళ్ళే. కాకపోతే ఆయన సినిమా వస్తే థియేటర్ యాజమాన్యాలు మీకు ఇచ్చేటట్లు మేము, ఎందుకంటే బాలయ్య గారి సినిమా కంపల్సరీ మా థియేటర్లలో ఆడాలి, మా థియేటర్లో ఆడి మా అభిమానులందరూ ఆదరించాలని చెప్పి ముందుగా థియేటర్స్ ఓనర్స్ ముఖ్యంగా మాకు ముందుగా బాలయ్య సినిమా కావాలని చెప్పి అనుకుంటారు. బుక్ మై షోలో టికెట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, ఇప్పుడు సేమ్ ఆ రేట్లు మళ్ళీ ఏమన్నా పెంచుతారా? బాలయ్య గారు సినిమాకు రేట్లు ఎంత పెంచినా టికెట్ కొనుక్కొని సినిమా చూసుడే. బాలయ్య గారి అభిమానులు బాధపడరు, ఎంతైనా కూడా బాలయ్య గారి కోసం సినిమా చూడడానికి రెడీ ఉంటారు. కాబట్టి ఆ రేటు పెంచినా సినిమా చూడే, రేటు పెంచకపోయినా కూడా సినిమా చూడే. సరే, ఇప్పుడు ఒక ఫ్యాన్ వచ్చి నేను 5 crores ఇస్తాను అంటున్నాడు, నిజంగా ఫ్యాన్స్ ఇచ్చారా డబ్బులు, లేదంటే 14 crores ఇచ్చాడా? 14 reels చెప్పగా ఫ్యాన్స్ కూడా ఇచ్చారండి అభిమానం. మరి బాలయ్య గారు అంటే అభిమానం. ఏ సినిమా హీరో కన్నా ఎవరైనా నచ్చిగట ఫ్యాన్స్ వచ్చి మేము పైసలు ఇస్తామని అన్నారు, అనలేదు. అది బాలయ్య గారికి ఏకైక వ్యక్తి బాలయ్య గారు కాబట్టి బాలయ్య గారి మీద అంత అభిమానం ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే గిట్ట 14 reels వాళ్ళు కూడా ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. సో బుక్ మై షోలో కూడా ఇంకా టికెట్స్ అనేవి రిలీజ్ చేయలేదు కదా, సో దాని నుంచి 100% రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దానికి కూడా టైం, ఇప్పుడు నైట్ ఒక అసలు బుక్ మై షోలో ఓపెన్ చేసిన టికెట్లు వేసినా ఒక 15 నిమిషాలలో టికెట్లు మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఫ్యాన్ అందరూ రెడీ ఉన్నారు, ఫోన్లు పట్టుకొని ఇప్పటికే ఎంత వెళ్తా ఎప్పుడు ఓపెన్ చేస్తారు అని చెప్పి చూస్తున్నారు. నాకు తెలిసి ఈరోజు నైట్ టికెట్ 100% ఓపెన్ చేసే అవకాశం ఉంది. 25th ఒకవేళ రిలీజ్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. 12th అయితే మ్యాక్సిమం 12th రోజు నాడు అయితే 100%. 12th రోజు అయిపోయి ఫ్యాన్స్ అందరు కూడా మంచి ఎంటర్టైన్ ఉంటుంది, సినిమా చాలా బాగా ఇస్తుంది. కానీ ఈ మూవీ మాత్రం చెప్తున్నా, బాలయ్య గారి జీవితంలోనే ఒక పెద్ద హిట్ ఇది. దీనంత హిట్ బాలయ్య గారికి అసలు ఏ సినిమా కూడా రాను ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో కూడా రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో కూడా మనం చూసుకుంటే గిట్ట కంటెంట్లు చాలా అంటే ఒక పరమశివుణ్ణి చూసినట్టు, ఒక శివుణ్ణి చూస్తే బాలయ్య గారిని చూసినట్టు అనిపించింది. అంటే శివుని రూపకంగా ఉన్నాడు కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100% రిలీజ్ అవుతుంది. అభిమానులారా అందరు రెడీ ఉండుర్రి, సినిమాకి వెళ్ళాలి, బాలయ్య గారికి సినిమాని హిట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. బాగుంటుంది అన్న, ఎందుకంటే మామూలు యూఎస్ఏలో ఆల్రెడీ ఒక షో పడిపోయింది అనేసి కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి. అవి ఆల్రెడీ పెట్టినవన్నీ డిలీట్ చేయించేసి బాగానే నడుపుతున్నారు. ఈ రిలీజ్ డేట్ ఇప్పుడు అఖండాకి డిసెంబర్ అనేది కొద్దిగా అచ్చొచ్చిన మంత్ అన్న. ఎందుకంటే డిసెంబర్లో ఇది వరకు చూసుకుంటే మూవీస్ ఆడడం అనేది చాలా రేర్ థింగ్. ఎప్పుడైతే ఈ పుష్ప వచ్చింది, అఖండ 1 వచ్చింది, యానిమల్ వచ్చింది, ఎప్పుడైతే డిసెంబర్లో ఈ మూవీస్ వచ్చి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అఖండకు ఆబ్వియస్లీ డిసెంబర్ మంచి మంత్ అవుద్ది. అందుకని డిసెంబర్లో పోస్ట్ పోన్ అయిన మూవీ మళ్ళీ డిసెంబర్లోనే రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్నారు. అన్న మోగ్లీయే కాదన్న, ఆ సినిమా ఆ ప్లేస్లో ఎవడన్నా ఫీల్ అవుతాడు. ఎందుకంటే దగ్గరగా ఒక 4 నెలల ముందే సెట్ చేసుకున్నారు ఆ డేట్ మోగ్లీ టీమ్. ఎప్పుడైతే నేషనల్ అవార్డు విన్నారన్న డైరెక్టర్, తక్కువ అంచనా ఏం వేయడం లేదు కదా. చిన్న సినిమా ఆయన పేరుకి కానీ ఆయన డైరెక్షన్ స్కిల్స్ చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం సందీప్ రాజ్ అన్న. ఎందుకు ఇప్పుడు ఆ సెట్ చేసుకున్న డేట్ పోతే ఎవరన్నా ఫీల్ అవుతారు. మరి అంత పెద్ద సినిమా వచ్చి చిన్న సినిమా తొక్కేస్తుంది అంటాం కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్ అంటాను నేనైతే. ఇంకా సినిమా ఉండబోతున్నా ఫ్యాన్స్ పరంగా ఏది ఇప్పటిదాకా సినిమా అఖండ మూవీ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా, అదే క్రేజ్ ఉండబోద్ది అంటావా? ఖచ్చితంగా క్రేజ్ అయితే ఉంటుంది అన్న. డిసప్పాయింట్ అంటే దేనికి అయ్యారంటే రిలీజ్ టైంలో దెబ్బేస్తుంది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు తప్పితే బాలయ్య లుక్స్ మీద కానీ, బోయపాటి విజువల్స్ మీద కానీ తమని ఇంకా చెప్పక్కర్లేదు. ఎలాగ తొలగొడేస్తాడు అనుకో, వాటి మీద ఎవరు డిసప్పాయింట్ అవ్వలేదే. అందుకనేసి అఖండ రిలీజ్ డేట్కి మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుండా అదే హ్యాపీ. రిలీజ్కి ఖచ్చితంగా కొడితే దానికోసం అందరూ డౌట్ పడుతున్నారండి. ఎందుకంటే ఈ టైంకి ఆల్రెడీ బుక్ మై షోలో ఓపెన్ అయిపోవాలి, బట్ డిస్ట్రిక్ట్లో కానీ బుక్ మై షోలో కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఈవెన్ ఈరోజు సాయంత్రం ఓపెన్ అయినా కానీ భారీ రేంజ్లో కలెక్షన్స్ వచ్చేస్తాయి.